ఈ 10 నెలల కాలంలో పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన 3000 నుంచి ఒకేసారి 4000 చేయడం కానీ, వికలాంగులకు 3000 నుంచి 6000 చేయడం కానీ ఎలా ఉంది బాబాయ్? పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన బాగానే ఉంది. ఆ జగన్ గారి సన్నాసి నా కొడుకు చేసిన పనులకే ఎట్లా తీర్చాలంటే 12 లక్షల కోట్లు ఎక్కువనే. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. అవి కూడా ఏసీబీతో కూపిలాగి ఆ డబ్బులు కూడా అందరి దగ్గర, ఇప్పుడు జగన్ గారి దగ్గర 12,000 కోట్లు ఉన్నాయి. భూమిలో ఉన్నాయి, గోడల్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి మన బాకీలు తీరిస్తే సస్యశ్యామలం అయింది. అది కాకుండా ఇదొకటి, ఈ గోడల్లో ఎక్కడ దాచిన డబ్బులు, కింద భూమిలో దాచిన డబ్బులు మిషనరీ తోటి చెక్ చేయాలి. లేదు, మేమంతా చాలా నిజాయితీగా పనిచేసాం. అంతకుముందు నేను బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ నేను నిజాయితీగా డబ్బులు ఇచ్చానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పింఛన్ అయితే ఇచ్చారు కానీ ఇంకేమి ఇవ్వాల. ఏదో ఆ స్కూలు పెన్షన్ కూడా 250 అది కూడా ఇచ్చి ఇవ్వకుండా నానా హింసలు పెట్టాడు. 3 కూడా వేయలేదు. అసలు ఏదైనా చెప్పుకుంటాను, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామన్నా, ఒక దగ్గరికి వెళ్దామన్నా ఎవడు నా పట్టదు, నాకు తెలియదు. అంతా దోచుకోవటమే, అన్నీ దోచుకొని ఇప్పుడు ఆ పాలెస్ ఉందే, వాడు ఉండే పాలెస్ భూమిలో చాలా డబ్బులు ఉన్నాయి. వాడు ఆస్తి అంతా లాగి ప్రజలకి, ఈ ఎమ్మెల్యే ఎంపీలు పెద్ద పెద్ద మంత్రుల దగ్గర ఓడితే డబ్బు ఉంది, అదంతా లాగాల. ముందు ఈ పని చేయమనండి. ఎంతసేపు ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి. నువ్వన్నట్టుగానే గత 5 ఏళ్ల కాలంలో అప్పుల పాలైపోయాం. ముందు పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇది కదా మరి చంద్రబాబు ఈ చేస్తున్నాడు మంచి, అది అంతవరకు ఒప్పుకున్నాం. ఇది కూడా ఈ అవినీతి ఏం లేదండి. ఈ రోజా గీజా వీళ్ళందరినీ ముందు జైలు ఎత్తేనే మన వాళ్ళు ఉండండి. రాజకీయం లేదు, తెగిస్తేనే ముందుకు పోగలడు. ఆధారాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టారు. ఒక్క ఆధారం కూడా చూపించుకుంటే 54 రోజులు అంత పెద్ద వ్యక్తిని తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ప్రతిదీ కూడా న్యాయపరంగా వెళ్దాం, చట్టపరంగా వెళ్దాం. ఎన్ని లేవండి తీసుకుంటే బొచ్చారు ఒక్కొక్కటి దగ్గర. కాదు బాబాయ్, ప్రజలు ఇప్పుడు అధికారం ఇచ్చింది ఎందుకు? రాష్ట్రం ఏదో బాగుపడుద్ది, అభివృద్ధి చేస్తారు, రోడ్లు ఇవాళ కాదు రేపైనా చేస్తాడు. వయసులో కూడా బాబాయ్ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వాలి, అవినీతి సొమ్మంతా బయటికి తేవాలని మీరు మాట్లాడుతున్నారు. చాలా మంది ఏమో మాకు పథకాలు ఇవ్వట్లేదు, లేకపోతే సూపర్ 6 అన్నాడు కదా, ఆ సూపర్ 6 అంటే డబ్బు ఇస్తేనే సరిపోదు. కాదు, డబ్బు ఇస్తే ఒక నెలలో తింటావు అయిపోద్ది. నీ మొగుడు ఆ 10,000 ఇస్తే లాక్కొని తాగేస్తాడు, అయిపోద్ది. నీ కొడుకులకు పని కావాలంటే నీకు పరిశ్రమలో రావాలి, తప్పకుండా పరిశ్రమ చేస్తాడు. ఆయన కొడుకు లోకేష్ గారు కూడా చాలా మంచివాడు. ఆయన లంచాలు మంగళగిరిలో ఎంతో పేరుందండి. మన ఇల్లు చూస్తే చక్కగా ఇళ్ళ పట్టాలు. ఇక ఇక్కడ నుంచి అయినా అమరావతి డెవలప్ అవుద్ది అనుకుంటున్నావా? అవుద్ది, అయింది కూడా. ఆయన నమ్మకం ఉంది. వాడొక వ్యధవా, సన్నాసి, దేని పనికిరా నా కొడుకు. తెలుగు రాదు, ఏమి రాదు, ఏమీ రాదు. అక్కడ ఏదో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాద ఘటనలో కూడా ₹1 కోటి ఇవ్వాలి ఒక్కొక్కరికి, లేకపోతే నేను నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కోటి ఇస్తానని అంటున్నాడు. అక్కడ సింహాచలంలో గోడ కూలిపోయి చనిపోతే ఆడు క్రైస్తవుడు కాదు, హిందువు కాదు, రెండిట్లో మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు చర్చికి వెళ్ళిన గాడిది కాదు, ఎప్పుడు హిందూ మతంకి వెళ్ళి సమయాన్ని బొట్టు పెట్టుకుంటుంటా. వీడు నమ్మట్లా, వాడు నమ్మట్లా. దేవుళ్ళో కళ వచ్చిందంటాడు, అది వచ్చిందంటాడు, ఇది వచ్చిందంటాడు. వాడొక మనిషి అండి. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ముందు చూపుతూ ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైంది. ప్రాజెక్టులు అన్నీ వస్తాయి, అందరికి పని కల్పిస్తాడు, రోడ్లు శుభ్రం చేస్తాడు. ఈ కట్ట మీద ఇండ్లు కూడా ఎక్కడన్నా ఇస్తే శుభ్రంగా డెవలప్ అయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన 1వ తారీఖే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ వచ్చేయాలని చెప్పి అంటున్నారు. ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగానే ఇస్తున్నారమ్మా, టయానికి ఇస్తున్నారు. కట్ చేస్తున్నారమ్మా? కట్ చేయట్లా ఎవరికేం. మాకైతే మాకు ఇచ్చే వాళ్ళకి అందరూ బాగానే ఇస్తున్నారు. 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుందమ్మా 4,000 అంటే? దేనికొకటికి మా ఇంటి అద్దెకి నాకు బాగాపోతే టాబ్లెట్లకి అయిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 250 పెంచిన, నేను బాగా చేశాను, నేను ఎంతో చేశాను, మా పెద్ద అవ్వాతాతలకి నేనే మంచి చేశానని చెప్తున్నాడు కదా. అమ్మ ఎవరి కాళ్ళు అట్టా చెప్పుకుంటారు కదమ్మా, అంతేగా.
అవును. అవును. సో రోడ్లు గాని పరిశ్రమలు గాని మన రాష్ట్రం బాగుండాలి కదమ్మా. బాగా ఉండాలి మరి అన్ని మీరు బాగుంటేనే మేము బాగుంటాం కదా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగుంటేనే ఇక మాకు బాగుండేది. అవును. అవును. సో బానే ఉందంట. బాగుందమ్మా. టైంకి ఇస్తున్నారమ్మా. టయానికి ఇస్తున్నారు. రాపోయినా కానీ ఇంటికి వచ్చాను ఇస్తున్నారు. ఈరోజు రేషన్ గాని రేషన్ సరుకులు గాని అన్ని బానే బాగానే ఇస్తున్నారు. ఇస్తున్నారు. ప్రభుత్వం ఎట్టుందంటారు? బాగానే ఉందమ్మా. అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చాక? మంచిగా ఉందండి, బాగుంది. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది 4000. 4000 ఏం తగ్గిస్తలేదు, నాకేమి ఇస్తలేదు, ఎవరికేమి ఇస్తలేదు, ఇస్తున్నా. ఎట్లా అంటే చంద్రబాబు గారు మీలాంటి పెద్దవాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ టైంలో ఈ వయసులో కష్టపడలేరు, వాళ్ళకు డబ్బులు ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని 3000 నుంచి ఒకేసారి 4000 చేశారు. 4000 చేశారు. మంచిదండి, సరిపోతుంది తినడానికి, మందులకి సరిపోతుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేదమ్మా? అంత ఇవ్వలేదుగా, 2000 ఇచ్చారు. చివరికి 3000 చేశాడు ఆయన 5వ సంవత్సరానికి. అది కరెక్ట్ అంట? వాళ్ళ చెప్పిన మాట ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ఒకేసారి 3000 చంద్రబాబు నాయుడు బాగానే ఇస్తున్నాడు. అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అనేవి టైం టు టైం ఇస్తున్నారు. అలాగే 3000 నుంచి 4000 ఒకేసారి చేసి ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ఎలా ఉందంట? బానే ఉంది. టైంకి ఇస్తున్నారా? టయానికి ఇస్తున్నారు. ఎంత వస్తుందమ్మా? నాకు వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్. అమ్మ అంటే మీరు పని చేసుకోలేరు, వికలాంగులు అనే పాటికి కష్టపడి పని చేసుకుంటే అన్నా కూడా చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు 3000 నుంచి ఒకేసారి 6000 చేయడం ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, బానే ఉంది. గ్యాస్ బండ్ వస్తుందా మీకు? గ్యాస్ డబ్బులు పడ్డాయా? అంటే ఇంకా నేను బుక్ చేసుకుని కొత్తగా కొనుక్కున్నాం మొన్న కొత్తగా తీసుకున్నారు. అంటే అంతకుముందు వికలాంగులకు కూడా 3000 ఇచ్చేవాడు. నాకెవరు, నేను ఒక అనాథలాగా ఉండేదాన్ని. మొన్న 6000 చేసిన కానీ డబ్బులు దాచుకొని మొన్నే కొనుక్కున్నా గ్యాస్. సో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని ఏదో గ్యాస్ బండ కూడా కొనుక్కోగలిగారు. గ్యాస్ స్టవ్ కూడా బానే ఉందా? ప్రభుత్వం బానే ఉంది.